అసలు ఎవరి శేఖర్ భాష? ఈ ఆర్‌జే ఎందుకొచ్చారు మీ పెయిడ్ ఆర్టిస్ట్ ఎపిసోడ్‌లోకి? అండి. పెయిడ్ ఆర్టిస్ట్. అతనికి ఫేమ్ కావాలి, అతనికి డబ్బులు కావాలి. రాజ్ తరుణ్ ఏదైతే నేను స్టేజ్ మీద చేశాడో హ్మ్. అదే కావాలి అతనికి. హ్మ్. అందుకే చేశాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత ఇంటిమసీ లేకపోతే, నిన్న 'తిరగబడరా సామి' ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ప్రసాద్ ల్యాబ్స్‌లో అంటే మా దగ్గర గూడా ఉంది ఆ ఫుటేజ్. ప్రత్యేకంగా స్టేజ్ మీదకి పిలిచి అది సినిమా ప్రమోషన్ కోసం జరుగుతున్నది. అలాంటిది శేఖర్ భాషాని స్టేజ్ మీదకి పిలిచి హగ్ చేసుకొని, "నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నీకు రుణపడి ఉంటాను" అని ఇంత పెద్ద డైలాగ్స్ రాజ్ తరుణ్ చెప్పారు అంటే, ఖచ్చితంగా దాని వెనక ఏమై ఉంటుందనుకుంటున్నారు? మీ డౌట్స్ ఏంటి? నన్ను వదిలించుకోవాలనుకుంటున్న అతని ప్లాన్ శేఖర్ భాష అమలు పరుస్తున్నాడు గదండీ! హ్మ్. థాంక్స్ చెప్పుకుంటున్నాడు. మరిప్పుడు ఈ కేసు ఏమైంది మీది? నార్సింగి పోలీసులకి ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అసలు మీ కేసు? ఇప్పుడు హైకోర్ట్‌కేదో తీసుకుంటున్నాడంట గదండీ! మరి యాంటిసిపేటరీ బెయిల్ అని హ్మ్. వేస్తున్నారు. నేను నేను ఫైట్ చేస్తాను. ఓకే. నా మనిషి అని అనుకున్నాను ఇన్ని రోజులు. ఇప్పుడు నాకింకా అలాంటి వ్యక్తి ఇంత చేసిన తర్వాత, ఇంత మాటలన్నాక నాకు ఇంకా వద్దు. నేను మహా అయితే ఫోటో అంటే బతికున్నాడు ఇంక చచ్చిపోయినా ఒకటే నాకు. ఫోటోకి దండేసుకొని నేను ముండమోసాననే బతుకుతాను. నాకైతే వద్దింకా ఆ మనిషి. అతనొచ్చి నా కాళ్ళ మీద పడి నేను తప్పు చేశానన్నా వద్దు ఇంకా. మేబీ నాకు మనసులో ఉంటాడేమో గానీ అసలొద్దు. నేను తప్పు చేశాను. నేను మా పేరెంట్స్‌ని కూడా కాదనుకోని వచ్చి తప్పు చేశాను నేను. మనిషిని నమ్మి ఎందుకు 11 అందరికి నా ఇయర్స్ కోపం తర్వాత? ఒకటే కనిపిస్తుంది గానీ, నేను ఆ పెయిన్ ఇది ఎవరికీ కూడా కనిపించట్లేదు. మేబీ మీరు వుమెన్ అని నాకొచ్చేస్తుందేమో నాకు తెలీదు గానీ, మీ మగవాళ్ళ మాటలకి అంత వాళ్ళ ఎనర్జీకి ఎస్పెషల్లీ శేఖర్ భాషాది నేనసలు హ్మ్. తట్టుకోలేకపోతున్నానండి. ఏమైనా ఉంటే ఎందుకొచ్చాడు రాజొచ్చి ఇతను? మాట్లాడాలి. హ్మ్. అసలు చాలా తప్పు అసలు. ఏ ఆడదానికి పిల్లలు పుట్టకుండా ఉంటారండి? ఆడదానికి ఇచ్చిన వరమే దేవుడు పిల్లల్ని కనడం అన్నది. అలాంటిది పట్టుకొని దానికి పిల్లలు పుట్టరు అని మాట్లాడుతున్నాడు. వాడెవడు నాతో సంసారం చేసాడా? ఇప్పుడు నన్ను నన్ను చూసిన డాక్టర్ అతను నా గురించి మాట్లాడడానికి. అంటే ఏ మాట పడితే ఆ మాట అనేయాలి ఫస్ట్. నిందేసేయాలి ఫస్ట్. దాని గురించి డిస్కషన్ పెట్టేయాలి. 11 ఇయర్స్ నుంచి మీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారు కదా! వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ ఇద్దరి మధ్య కూడా మంచి అవును. అవును. ఉంటది ఎంతో డెఫినెట్‌గా కొంత. అండి. మరి వాళ్ళు ప్యాచప్ చేసే ఛాన్సే రాలేదా? వాళ్ళు తీసుకోలేదా లీడ్ ఏది కూడా అంటే పేరెంట్స్? ఇప్పుడు నేను నార్మల్ అమ్మాయినయిపోయాను. హ్మ్. అలా మేకప్ ఏసుకోలేను. అంత స్టైలు కొట్టలేను. స్టైల్ హ్మ్. కొట్టే కోడలొస్తుంది గదా! ఇప్పుడు వాళ్ళకి. హీరోయిన్ వస్తుందనా? హీరోయిన్ ఒస్తుంది గదా! అది అంటే అర్థం అది చేసుకోవాలి. కన్ఫర్మా ఇంకా 'మాల్వి' మీరు చూడండి వస్తుందా? ఇప్పుడు వాళ్ళు ఎన్ని అబద్దాలాడినా, ఎంత దాక్కొని తిరిగినా నిజం ఒక్కరోజు బయటికి రాకుండా అయితే ఉండదు గదా! హ్మ్. బయటికొచ్చిన రోజున వాడి మీద, వాడి మొహం వాళ్ళ పేరెంట్స్ మీద తు అనైతే ఉస్తారు. హ్మ్. ఖచ్చితంగా. అసలు ఇప్పుడు ఒక ఆడపిల్లలు ఇలా మోసపోతే బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితొచ్చింది. శేఖర్ భాష ఇంత చేసిన తర్వాత ఇంకెవరొస్తారండి? అంతేనా? నాదే ఎగ్జాంపుల్ కేస్. హ్మ్. ఇంకా నేను తట్టుకొని నుంచోగలుగుతున్నాను నేను. హ్మ్. నన్ను నిర్దాక్ష్యంగా వదిలేసాడు. కాకపోతే ఏమైనా ఉంది అంటే ఆ ఇల్లుందనే తప్ప రోడ్డుకే వదిలేసాడు. లాస్ట్ 3 మంత్స్ నుంచి మాకేమి మనీ రూపాయి ఇవ్వట్లేదండి. ఉన్న హ్మ్. బంగారం కూడా నేను తాకట్టు పెట్టుకొని నేను హ్మ్. పే చేసుకుంటున్నాను. హ్మ్. ఆహ్, వదిలేసాడు. నిర్దాక్షిణ్యంగా వదిలేసాడు. 15 కుక్కలు కూడా ఒకటి కావాలి, ఒకటి కావాలి. తన ఫేవరెట్ 15 డాగ్స్ కుక్కలా? 22 ఎందుకండి ఉండేవి. కుక్కలు? 22 ఏమో అతనికి డాగ్స్ అంటే ఇష్టము. వాటిని అలా మీరు పెంచుతూ ఉన్నారా? అవునండి. మిమ్మల్నేమో చివరికి పిల్లల్ని కనలేదు అని చెప్పేసి మళ్ళీ మీడియా హ్మ్. సాక్షిగా ఇవన్నీ అవును. చేస్తూ వాళ్ళ అవును. కుక్కల్ని మీరు పెంచుతూ అవును. ఏమైపోయింది మీ లైఫ్? ఇప్పుడు అవును. ఇంత చదువుకున్నారు. అవును. వెల్ ఎడ్యుకేటెడ్. అవును. ఆ! ఇంక రాజన్న పీజీ, ఇంటర్‌తో పోస్ట్ ఆపేసాడు. గ్రాడ్యుయేషన్. రాజన్న ఇంటర్‌తో ఆపేసాడండి. అవునా? రాజ్ ఇంటరే చదువుకున్నాడా? ఇంటరే. హ్మ్. ఇంటర్‌తో ఆపేసాడు. మరేంటి ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉండాలి? మోడర్న్ గర్ల్స్ ఇప్పటికైనా మీరు నేను ఒక చిందా? పాతకాలం అమ్మాయిలాగే ఉండిపోయి హ్మ్. మోసపోయాను. ఈ రోజు నుంచి నాకు రాజొద్దు. హ్మ్. అతనంతట అతను నిజం తెలుసుకొని మరి అంటే టైం పడతది. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు. కానీ వాడి మనసుకైతే తెలుసు గదా! హ్మ్. నేను అతనికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజన్నదొస్తది. ఆ హ్మ్. రోజున అతనికి నేను ఆహ్, చెప్పే ఆన్సర్ గెట్ లాస్ట్ అంతే. హ్మ్. అది మొన్న మాల్వికి చెప్పాను. ఇప్పుడు రాజ్ తరుణ్‌కి చెప్తున్నాను. ఇప్పటి నుంచి నా పోరాటం రాజ్ తరుణ్ వద్దనండి. వద్దనే వద్దని పోరాటం పోరాడతాను. చేస్తారా? రాజ్ తరుణ్‌కి అగెయిన్స్ట్‌గా పోరాటం చేస్తాను. అతను నాకు చేసిన దానికి అండ్ నన్ను చెడు అని ప్రూవ్ చేసి నన్ను వదిలించుకున్న దానికి హ్మ్. రాజ్ తరుణ్‌కి నేను శిక్ష పడేలాగా చేస్తానండి. రేపటి నుంచి మేము కొత్త లావణ్యం చూడొచ్చా? డెఫినిట్‌గా. అండ్ అలాగా? అంతే. అండ్ రాజ్ తరుణ్‌కి శిక్ష ఖచ్చితంగా పడిపిస్తానండి. హ్మ్. నన్ను వద్దు అనంటే ఏదో నన్ను మోసం చేశాడని నేను 4 రోజులు ఏడ్చి వదిలేసేదాన్ని. తప్పుడుది అని చేయాలి అన్న వాడి ఆలోచన హ్మ్. క్రిమినల్. క్రిమినల్ మైండ్. అది అతనికి వాళ్ళ డ్యాడీకి ఉంది. వాళ్ళ నేనే డ్యాడీకి కూడానా? వాళ్ళ డ్యాడీకి కూడా అండి. వాళ్ళ డ్యాడీ ఎలా? సైకాలజిస్ట్ అంటారు. ఒక మనిషి ఏం చేస్తే రియాక్ట్ అవుతారు అన్నది వాళ్ళ డ్యాడీకి తెలుసు. అలానే ప్లాన్ చేసి చేశారు వాళ్ళ డ్యాడీ. ఓ వాళ్ళ డ్యాడీ చెయ్యుంది. సైకాలజిస్ట్ కొడుకు ఇంటరే చదువుకున్నాడా? అవును. ఏంటసలు? ఫ్యామిలీ. ఇంటరే చదువుకున్నాడు. అండ్ దాని తర్వాత సినిమా మీద దానిపైన హ్మ్. వచ్చేసాడు. వాళ్ళ డ్యాడీ అయితే ఇంకా నేనొక పెద్ద టార్చర్ పెట్టేస్తాను. నేనిప్పుడు చంపేస్తానని కేస్ ఆ! పెట్టారంట. ఏంటి మళ్ళీ కొత్తగా ఇదంతా? ఏంటండి నేను మాట్లాడడానికెళ్ళాను. తలుపు కొట్టి తలుపు తీయండి అంకుల్ మాట్లాడడానికొచ్చాను. హ్మ్. క్యూరీ ఉంది, ఐరా ఉంది, క్యాట్స్. ఇక్కడే ఉంటారా వాళ్ళు హైదరాబాద్‌లో? ఆ! ఇప్పుడు వేరుగా హైదరాబాద్‌లోనే ఉంటారా? ఉంటున్నారు. నేను వాళ్ళకి ఫుడ్ పెట్టలేదని అన్నారండి. హ్మ్. వాళ్ళని వైజాగ్ నుంచి తీసుకొచ్చింది నేను. హ్మ్. హ్మ్.